హైకోర్టు సీజే జస్టిస్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక భేటీలో పాల్గొన్న సీఎస్ వి శేషాద్రి, పాపిరెడ్డి న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఇక న్యాయ వ్యవస్థకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై చర్చించారు. ఇక సీజే ప్రతిపాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. చూస్తున్నాం, హైకోర్టు సీజే జస్టిస్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న ఇటు సీఎస్ వి శేషాద్రి, పాపిరెడ్డి న్యాయమూర్తులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక న్యాయ వ్యవస్థకు మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇక సిబ్బంది నియామకంపై చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక సీజే ప్రతిపాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ కూడా తెలిపారు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న ఇటు సీఎస్ వి శేషాద్రి, పాపిరెడ్డి న్యాయమూర్తులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇటు సిబ్బంది నియామకంపై కూడా చర్చించారు. ఇక సీజే ప్రతిపాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ కూడా తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈరోజు ఎన్సీహెచ్ఆర్సీడీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావుతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, అదేవిధంగా లా సెక్రటరీ పాపిరెడ్డితో పాటుగా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా న్యాయ వ్యవస్థకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. ఈ సమావేశం కొనసాగుతుంది. సీజే పలు సూచనలని చేసినట్లు ఇస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర హైకోర్టుకు నూతన భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, జిల్లాల వారీగా జిల్లా కోర్టుల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి దానిపైన, అదేవిధంగా కోర్టుల్లో సిబ్బంది నియామకానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సీజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. వాటన్నింటిపైన కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సో వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసేందుకు వసతులు కల్పించడానికి, అదేవిధంగా సిబ్బంది నియామకం చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీజే ఎదుట సుముఖతను వ్యక్తం చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి, భవన నిర్మాణాలకు సంబంధించి, కోర్టుల్లో ఇంకా ఇతర సౌకర్యాల కల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటిది పూర్తి వివరాలు మన కాసేపట్లో బయటకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.